మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కు చిరునామాగా మారింది జహీరాబాద్. కేంద్రం నిమ్జ్ ను కేటాయించడంతో జహీరాబాద్ రూపు రేఖలే మారనున్నాయి. ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన పరిశ్రమలు తరలి రానుండడంతో లక్షల ఉపాధి కల్పన జరగనుంది. మౌలిక వసతుల కల్పనతో ఆర్థిక సృష్టి జరగనుంది. మరోవైపు రీజనల్ రింగ్ రోడ్ ప్రతిపాదనతో జహీరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల భూములకు రెక్కలొచ్చాయి. ఓవైపు నిమ్జ్, మరోవైపు రీజనల్ రింగ్ రోడ్ తో జహీరాబాద్ కు మహర్దశ పట్టుకుంది. పారిశ్రామిక కారిడార్ తో జహీరాబాద్ కు భారీగా ప్రపంచ గుర్తింపు పొందిన పరిశ్రమలు తరలి రానున్నాయి. దీంతో తయారీ రంగంలో తెలంగాణకు భవిష్యత్ ఆశాకిరణంగా నిలవనుంది జహీరాబాద్. నిమ్జ్ రాకతో జహీరాబాద్ లో భూముల విలువకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. భవిష్యత్తులో ల్యాండ్స్ రేట్ ఇంకాస్త పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే అక్కడ రియల్ ఎస్టేట్ హవా కొనసాగుతోంది. ఇన్వెస్ట్మెంట్ కి ఇదే సరైన సమయం అంటున్నారు ఎక్స్పర్ట్స్. తెలంగాణలో తయారీ రంగం అభివృద్ధి కోసం నిమ్జ్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సుమారుగా 8 జోన్లలో 12,000 నిమ్జ్ ఏర్పాటు కానుంది. ఇందులో 50% భూమిని పారిశ్రామిక జోన్ కు కేటాయించగా మరో 6,000 ఎకరాలను పారిశ్రామిక రంగానికి కేటాయించనున్నారు. లాజిస్ట్ జోన్ కి 658 ఎకరాలు, గ్రీన్ జోన్ కోసం 1974 ఎకరాలు, నివాస స్థలాల కోసం 771 ఎకరాలు, సోషల్ జోన్ కోసం 92 ఎకరాలు, టెక్నికల్ అండ్ ఇన్ఫ్రా కోసం 323 ఎకరాలు కేటాయించారు. అందులో మౌలిక సదుపాయాల కల్పనకు 4,000 కోట్లు కేటాయించింది కేంద్రం. నిమ్జ్ రాకతో ఆటోమొబైల్, విద్యుత్ సామాగ్రి, యంత్ర పరికరాలు, ఆహార ప్రాసెసింగ్, రవాణా పరికరాలు, వసతి సౌకర్యాల యంత్రాలు ఏర్పాటు కానున్నాయి. ఐటీ అంటే సైబరాబాద్ ఎలా గుర్తుకు వస్తుందో మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో జహీరాబాద్ కేర్ ఆఫ్ గా నిలవనుంది. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీతో జహీరాబాద్ ఖ్యాతి కన్నాంతరాలకు వ్యాపించనుంది. రాష్ట్ర జీడీపీ పెరగడంతో పాటు లక్షలాది నిరుద్యోగులకు ప్రత్యక్షంగా ఉపాధి దొరకనుంది. పరోక్ష ఉపాధి పనులు భారీగా పెరగనున్నాయి. దీంతో జహీరాబాద్ రూపురేఖలే మారిపోనున్నాయి. ప్రాజెక్టు పరిధిలో NH14, NH16